गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नमस्तेऽस्तु महामाये शक्तिपीठे सुपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोऽस्तुते। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं भगवतीं व्यासं ततो जयमुदीरयेत्। अन्नपूर्णे सदा पूर्णे शङ्कर प्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती। श्रीपुरस्सारते संस्थितम् शान्तं शीतकरप्रभुं गुरुवरं योगासनाधिष्ठितम् स्मेरास्य स्मितपुष्पगन्धवसनं चिन्मुद्रयालङ्कृतम् शब्दब्रह्ममयं परात्पर हंस योगीश्वरं भावये। श्रीमनोज्ञहेमपीठ भासिनं सुखासनं सोममौलिरूपिणं सदादिषट्कभूषणं रामनामचिन्तनैक पारणं परायणं रम्यश्रीशिवाख्ययोगी पुंगवं शिवं भजे। श्री गुरुभ्यो नमः। श्रीमात्रे नमः। మాతాపితరులకు శక్తిపీఠం యతీశ్వరులైనటువంటి సద్గురు శ్రీ శివానంద యోగేశ్వర మహాస్వాముల వారు, సద్గురు శ్రీ శాంతానంద సరస్వతి మహాస్వాముల వారు, సద్గురు శ్రీ నిత్యానంద సరస్వతి మహాస్వాముల వారు, సద్గురు శ్రీ బ్రహ్మానంద సరస్వతి మహాస్వాములు మరియు అస్మద్ గురువులైనటువంటి శ్రీ శృంగేరి శారదా పీఠాధీశ్వరులైనటువంటి ప్రాతస్మరణీయులు శ్రీ 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 అనంత విభూషిత భారతీ తీర్థ మహాస్వాముల వారికి మరియు తత్కరకమల సంజాతులైనటువంటి శ్రీ 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 అనంత విభూషిత శ్రీ విధుశేఖర భారతీ మహాస్వాముల వారి దివ్య చరణార బిందములకు అనంతకోటి ప్రణామములను సమర్పించుకుంటూ శక్తిపీఠం ఆధ్వర్యంలో జ్ఞానయజ్ఞంలో భాగంగా ప్రతిరోజు కూడా నిర్వహిస్తున్నటువంటి ఆధ్యాత్మిక ప్రవచనంలో భాగంగా నేడు కూడా జరుగుతున్నటువంటి ఇటు ఆధ్యాత్మిక ప్రవచనాన్ని శ్రవణం చేయడానికి విచ్చేసినటువంటి ఆత్మబంధువులందరికీ కూడా మీ అందరిలో స్థితమై ఉన్నటువంటి అమ్మవారి స్వరూపానికి నా యొక్క నమస్సులను సమర్పణ చేసుకుంటూ ఈ సమస్త చరాచర సృష్టిలో అత్యద్భుతమైనటువంటిది ధర్మం, మన సనాతన ధర్మం. ఈ అనంత విశ్వంలో ఇంత గొప్పనైనటువంటి ధర్మము అది మనది కావడము మనందరి యొక్క పూర్వజన్మ సుకృతం.
ఆ ధర్మావలంబులుగా ఈ సనాతన ధర్మంలో జన్మనెత్తడం కూడా మనందరి యొక్క సౌభాగ్యంగా మనం భావించాలి. మన ధర్మము ఎప్పుడు ఇవ్వడం నేర్పింది. అది మన కుటుంబంలో చిన్ననాటి నుంచి కూడా మన పెద్దలు మనకు ఆ యొక్క లక్షణాన్ని వారు ఆచరిస్తూ మన ద్వారా ఆచరింపజేస్తూ మన లోపల ఇచ్చేటటువంటి గుణాన్ని పెంపొందిస్తూ వచ్చారు. కాకపోతే ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితులలో మారిన పరిస్థితుల దృష్ట్యా విశాలమైనటువంటి ఆలోచనను పక్కన పెట్టి సంకుచితమైనటువంటి ఆలోచనలతో జీవించేటటువంటి ఒక కుటుంబ వాతావరణము, సామాజిక వాతావరణము నెలకొంటూ ఉండడము ఇది కాస్త విచారించదగినటువంటి విషయం. మనందరి చిన్ననాళ్లలో మన ఇళ్ళకి ఎవరైనా బంధువులు వస్తే ఆ బంధువుల వెంబడి పిల్లలు గనక వచ్చినట్టయితే మన ఇంట్లో పిల్లలు ఉంటే ఆ పిల్లల చేతిలో ఏవైనా తినుబండారాలు గనక ఉంటే ఆ వచ్చినటువంటి బంధువుల పిల్లలకు ఇంట్లో ఉన్నటువంటి ఆ తల్లి తన పిల్లవాడికి చెప్పేది ఏమని, మొదటగా అక్కడ ఉన్నటువంటి ఆ పిల్లలకు తన చేతిలో ఉన్నటువంటి వస్తువులను ఇవ్వు అని నేర్పించేది. అది కూడా తిన్నదో అరకొరగా ఉన్నటువంటిదో మామూలుగా ఉన్నదో కాదు, తన దగ్గర ఉన్నటువంటి దాంట్లో ఏది ఉచితమైనదో, ఏది ఉన్నతమైనదో, ఏది మంచిదో దానిని ఇవ్వమని చెప్పి తల్లి తన యొక్క సంతానానికి బోధించేది. పిల్లలు కూడా అలాగే తల్లి మాటను అనుసరించి తన దగ్గర ఉన్న దాంట్లో ఏది మంచిదో అది ఎత్తి తన ఇంటికి వచ్చిన బంధువుల పిల్లలకు ఇచ్చేటటువంటి వాడు. ఇది మన అందరము కూడా మన ఇళ్లల్లో మన చిన్నతనంలో ఇవందరూ కూడా మనము గమనిస్తూ వచ్చినటువంటిదే. కానీ ఇప్పుడు కాలమాన పరిస్థితులు ఎలా మారిపోయినాయంటే, ఇప్పుడు పిల్లలు ఎవరైనా బంధువుల పిల్లలు ఇంటికి వస్తే వారు వచ్చిన వెంబడి ఎదుట ఉన్న పిల్లవాడు ఏదైనా అడిగితే ఈ పిల్లవాడు తన దగ్గర ఉన్నది కాస్త తీసి దాపెట్టుకునేటటువంటి పరిస్థితి ఈరోజు సమాజంలో, కుటుంబంలో పెరిగిపోయింది. వాడు దాపెట్టుకోకంటే ముందుగానే ఈ తల్లి చెప్తుంది ఏమని, అరే పలానా పిల్లవాడు వస్తే అన్ని తీసుకుపోతాడు చూడరా, తీసి పెట్టుకో అని చెప్పి తల్లే ముందుగా పిల్లవాడికి చెప్పేటటువంటి పరిస్థితి ఈరోజు కుటుంబంలో అటువంటి వాతావరణం నెలకొంటున్నది. ఇది కాస్త విచారకరమైనటువంటి విషయం. మన ధర్మము విశాల భావముతో ఇచ్చే తత్వాన్ని పెంచి పోషించింది. దాచుకునేటటువంటి తత్వాన్ని మన ధర్మం మనకు ఎప్పుడు కూడా నేర్పలేదు. కాబట్టి సహజంగా సనాతన ధర్మావలంబులందరికీ కూడా దాన గుణం అనేది ఇప్పుడు ఉన్నటువంటి పరిభాషలో చెప్పాలంటే ఇన్బిల్ట్ అంటాం కదా, మనకు సహజ సిద్ధంగా మన ధర్మము మన పుట్టుకతోనే ఆ లక్షణాన్ని మన లోపల ఇనుమడింప చేస్తుంది. అటువంటి గొప్ప ధర్మంలో మనం అందరం కూడా ఉండడము ఇది మనందరి యొక్క సౌభాగ్యం. దానము అనేటటువంటి తత్వాన్ని మన లోపల పెంచింది. అటువంటి గొప్ప ధర్మము మన సనాతన ధర్మం. మీరు చూడండి, ఒకప్పుడు మామిడి పళ్ళు అమ్మడానికి వచ్చేటటువంటి వారు గ్రామాల్లో నుంచి పట్టణాలకు, గ్రామాలకు మామిడి పళ్ళు అమ్మడానికి వచ్చేటటువంటి వారు. మామిడి పళ్ళు అమ్మడానికి వచ్చినటువంటి వాళ్ళ దగ్గర మనం 100 మామిడి పళ్ళు కొన్నట్టయితే మనం అడగకుండగానే వారు కొసరు అని వేసేవారు. దానికి ఏదో పదం చెప్తారు, కొసరు వేసేవారు. అంటే మనం 100 కొంటే 100కు 100 లెక్క వేసి అవి 100కు ఇచ్చిన తర్వాత పైన 5 కానీ 10 కానీ పళ్ళు కొసరుగా ఇచ్చేటటువంటి వాళ్ళు. అది మన సనాతన ధర్మంలో మన రక్తంలో ఉన్నటువంటి అంశం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి
మరి ఆ మందులతో వండిన అన్నం యొక్క ప్రభావం ఏమో కానీ ఇప్పుడు అదే పళ్ళు అమ్మేటటువంటి వాళ్ళు మనకు అమ్మడానికి వస్తే అదే 100 పళ్ళు మనము కొనడానికి పోతే తీరా ఎంచిన తర్వాత మనము ఇచ్చిన 100 పళ్ళకు డబ్బులు ఇచ్చింటాం. కనీసం 100 పళ్ళైనా ఉండాల, అందులో 2, 3, 4 తక్కువ ఉంటాయి. అంటే 100కు 100 పళ్ళు కూడా ఈరోజు సరిగ్గా లెక్క పెట్టి ఇచ్చేటటువంటి తత్వము, స్వభావము ఈరోజు సమాజంలో లేదు. అంటే ఒకప్పుడు పరిస్థితి చూడండి, 100 కొంటే 5, 10 కొసరి ఇచ్చేటటువంటి వాళ్ళు. ఇప్పుడు అదే 100 కొంటే 100కు 100 కూడా సక్రమంగా మన ఇంటికి చేరడం లేదు. ఇది ప్రస్తుతం సమాజంలో నెలకొంటున్నటువంటి విచారకరమైనటువంటి సంఘటన. అంతేకాదు, గ్రామాల్లో గనక పంటలు పండినట్టయితే ఆ పంటలు పండిన తర్వాత మొట్టమొదటి పంటను తీసుకెళ్ళి ఆ దేవాలయములో ఉన్నటువంటి గర్భాలయము కడప పైన ఆ పండిన పంటను కొంత వేసి భగవంతునికి సమర్పించి నమస్కారం చేసుకునేటటువంటి వాడు. ఆ కొత్తగా పండిన పంటను తమకు తోచినంత, తమ శక్తి కొలది ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ గ్రామ పురోహితుడు ఎవరైతే ఉంటారో ఆ గ్రామ పురోహితుడి ఇంటికి వెళ్ళి ఆ కొత్త పంటలో కొంత వాళ్ళకు సమర్పణ చేసి నమస్కారం చేసుకొని ఆశీర్వచనాలు తీసుకునేటటువంటి వారు. ఈరోజు ఆ యొక్క పరిస్థితి మనకు కనిపించడం లేదు. వచ్చిన పంట మనమే తినడానికి సరిపోయింది. కొత్త పంట వచ్చినప్పుడు గ్రామంలో ఉన్నటువంటి ఆ గ్రామ దేవత గుర్తు రావడం లేదు, గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పురోహితుడు గుర్తు రావడం లేదు. అంటే మానసికత సంకుచితమైపోతూ ఉన్నది. దాన గుణం అనేది సంకుచిస్తూ వస్తున్నది. సంవత్సరాలు మారినట్టు స్వభావాలు మారుతూ పోతున్నాయి. ఇది చాలా విచారకరమైనటువంటి విషయం. అంతేకాకుండా ఇంట్లో వంటలు చేయాలి అంటే మొట్టమొదట రొట్టెలు చేసేటప్పుడు పెనం పైన ఒక దొడ్డుగా ఒక రొట్టె చేసి భగవంతుని స్మరించుకొని ఆ రొట్టెను పక్కన పెట్టి మిగతా రొట్టెలు చేసి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు తినడానికి పెట్టేటటువంటి వారు. కానీ ఈరోజు కూడా ఆ రకంగా తీసి పెట్టినటువంటి రొట్టెలను ఇంటి ముందు గోమాత కనుక వస్తే ఆ గోమాతకు సమర్పణ చేసేటటువంటి వారు, లేదా గోమాత ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి ఆ గోమాతకు సమర్పణ చేసి నమస్కారాలు చేసుకునేటటువంటి వారు. ఈరోజు కూడా రొట్టెలు వేస్తారు. ఏం రొట్టెలు వేస్తారు? అందరూ తినంగా మిగిలిన ఎంగిలి తుకడలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఏరి పెట్టి వెతికి మరి ఎక్కడ గో ఉంటుందో అక్కడ గోకు పెట్టి వస్తున్నారు. అంటే ఒకప్పటి ధర్మం ఎట్లాగా ఉండింది, అది మనం చూసిందే, అది మనం ఆచరించిందే. ఇప్పుడు కూడా మనమే ఆచరిస్తున్నాం. మనలో ఇంత మార్పు రావడానికి గల కారణం ఏమిటి? ఎందుకు దాన గుణము అనేటటువంటిది, దైవత్వం అనేటటువంటిది, సన్మార్గం అనేటటువంటిది కుంచుకుపోతుంది? ఇది మనమందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకొరకు మన పెద్దలు ఆ అలవాట్లను అప్పుడు మనకు వేశారు అంటే, దానం అనేటటువంటిది ఒక పుణ్యకర్మ. దానం అనేటటువంటిది పుణ్యకర్మ. మనిషి సంఘజీవి కాబట్టి, సమాజము ద్వారా మనిషి బతుకుతాడు కాబట్టి, సమాజములో ఉన్నటువంటి పశుపక్షాదులతో పాటు తనతో పాటు నివసించేటటువంటి వారిని కూడా తన వాళ్ళుగా భావించి మెలిగేటటువంటి పరిస్థితి, ఆ యొక్క తత్వాన్ని మన పెద్దలు మనకు అలవాటు చేశారు. మన చిన్ననాళ్లలో గ్రామాల లోపల కుల మత వర్గాలకు సంబంధం లేకుండా ఏ కులము వాడైనప్పటికీ కూడా ఒకరికొకరు బంధుత్వాన్ని కలుపుకొని చిన్నాన్న అని, పెద్దనాన్న అని, మామ అని, బాబాయ్ అని బంధుత్వాలు కలుపుకొని పిలుచుకోవడము, ఒకరి ఇళ్లకు ఒకరికి వెళ్ళడము అనేటటువంటి ఒక గొప్ప సంస్కృతి మన సమాజంలో ఉండింది. ఇప్పుడు కూడా ఉన్నది.
కానీ అది కూడా రాను రాను కాస్త కనుమరుగైపోయే పరిస్థితికి చేరుకున్నది. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరూ నా వాళ్ళే, నా కుటుంబ సభ్యులే అనేటటువంటి ఒక భావనను మన ధర్మము చిన్నప్పటి నుంచి మనకు నేర్పుతూ వచ్చింది. దాన గుణాన్ని మనకు నేర్పుతూ వచ్చింది. మన ఇంటి పక్కల ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో ఏదైనా చక్కెర అయిపోయింది అంటే ఓ గిన్నె పట్టుకొని అక్క చక్కెర కావాలి అంటే నవ్వుతూ అడిగిన దానికన్నా రెండింతలు ఎక్కువగా పోసి గిన్నె నిండుగా పోసి మనం ఇచ్చేటటువంటి వాళ్ళం. లేదు సమయానికి అనుకోకుండా నూనె మంచి నూనె అయిపోయింది, వంట నూనె అయిపోయింది అంటే ఏదో చిన్న గిన్నె పట్టుకొని వదినే నూనె కావాలి అంటే వాళ్ళు అడిగిన దానికన్నా ఎక్కువగా నూనెను వేసి పంపించేటటువంటి వారు, ఆ ఇచ్చిన దాన్ని మర్చిపోయేటటువంటి వారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా చక్కెర కావాలి అని గిన్నె పట్టుకొస్తే అయ్యో వదిన ఇప్పుడే అయిపోయింది మా ఇంట్లో చక్కెర అని చెప్పేవాళ్ళు తయారయ్యారు. ఇప్పుడే అయిపోయింది చక్కెర, ఇప్పుడే ఛాయ్ చేసుకున్నాం 10 మంది వచ్చిండ్రి తోడేం మిగిలింటే ఆ చక్కెర మొత్తం ఛాయ్కి పోసినాం వదినే లేదు అని చెప్పేటటువంటి పరిస్థితులు ఈరోజు సమాజంలో నెలకొన్నాయి. అప్పుడు అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చినటువంటి మనమే ఈరోజు ఇంట్లో ఉండి కూడా లేదు అనేటటువంటి చెప్పేటటువంటి పరిస్థితికి మన కుటుంబాలు, కుటుంబ వాతావరణాలు, సమాజము ఎందుకు ఆ యొక్క స్థితిలోనికి దిగజారిపోతున్నది అనేటటువంటిది మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. మనిషి స్వతహాగా బతకడానికి వీలు లేదు, చేత కాదు. ఎందుకంటే సమాజంలో పుట్టి, సమాజంలో పెరిగి, సమాజంతో మమేకమై, సమాజ సహకారంతోనే ఆఖరికి మంటి చేయాలన్నా కూడా సమాజంలో నలుగురు కావాల్సిందే. ఈరోజు చాలామంది అనుకుంటుంటారు, నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుణ్ణి, నా తెలివితేటలతో నేను ఉద్యోగాన్ని సంపాదించుకున్నాను, నేను కష్టపడి సంపాదిస్తున్నాను, ఇది నా కష్టార్జితము, స్వార్జితము అని చెప్పి భావిస్తాడు. అలా భావించేటటువంటి వ్యక్తికి నెల నెల జీతం ఎక్కడి నుంచి వస్తుంది? సమాజము నుంచే కదా వస్తున్నది. ఈరోజు వ్యాపారవేత్త ఉంటాడు, నేను ఎన్నో దుకాణాలు పెద్ద పెద్ద నగరాల్లో ఆ దుకాణం ఈ దుకాణం తిరిగి ఎక్కడెక్కడ ఏ వస్తువులు దొరుకుతాయో అన్నీ సేకరించి కష్టపడి తీసుకొచ్చి కదా ఎంతో శ్రమ ఓర్చి డబ్బు మూలధనంగా పెట్టి వ్యాపారాన్ని చేసి సంపాదించి నేను ధనికుని అయ్యాను అని చెప్పి భావనతో జీవిస్తూ ఉంటాడు. సరే, నీవు అన్ని దుకాణాలు తిరిగినావు, కష్టపడ్డావు, కొనుక్కొచ్చావు, దుకాణంలో సర్దుకొని పెట్టుకున్నావు, కానీ నీ దుకాణానికి కనుక సమాజంలో ఉన్నటువంటి ఏ ఒక్కడు కూడా నీ దుకాణం మెట్టు ఎక్కకపోతే నీ పరిస్థితి ఏమిటి? అలాగే ఒక అర్చకుడు, పురోహితుడు కావచ్చు, నేనేదో వేదం నేర్చుకున్నాను, శాస్త్రం నేర్చుకున్నాను, పురాణం నేర్చుకున్నాను, నేను జ్ఞానవంతుణ్ణి, నా జ్ఞానం ద్వారా నేను సంపాదిస్తున్నాను, ఎవడి దయ నా పైన అవసరం లేదు, నా స్వశక్తి పైన నేను నిలబడ్డాను అని అనుకుంటే సమాజంలో ఉన్నటువంటి సాటి వ్యక్తి మంచికో చెడుకో నీ దగ్గరికి రాకపోతే నీ పరిస్థితి ఏమిటి? కాబట్టి సమాజంలో ఉన్నటువంటి రైతు కావచ్చు, నేను పగలనక రాత్రనక ఎండనక పొట్ట బట్టా కట్టుకొని అహర్నిశలు శ్రమించి నేను ఈరోజు ధాన్యాన్ని సంపాదించుకున్నాను, ఇది నా కష్టార్జితము, ఇందులో ఎవరి దయ లేదు అని అనుకుంటే ఆ రైతు దగ్గరికి సమాజంలో ఉన్నవాడు ఎవడు కూడా ఒక గింజ కూడా వాడి దగ్గరికి వెళ్ళి కొనకపోతే వాడి పరిస్థితి ఏమిటి? కాబట్టి సమాజంలో మీరు ఏ రంగాన్ని తీసుకున్నప్పటికీ కూడా ఆ వ్యక్తి తన స్వశక్తితో, తన జ్ఞానంతో తాను సంపాదిస్తున్నాడేమో కానీ దానికి మూలమైనటువంటి బలాన్ని, సహకారాన్ని చేకూరుస్తున్నటువంటి వాడు, పరోక్షంగా నీ జీవనానికి కారణమవుతున్నటువంటి వాడు సమాజంలో నీతో పాటు నివసిస్తున్నటువంటి సమాజ బంధువులే. సమాజ బంధువుల యొక్క సహాయ సహకారాలతో ఈరోజు నీ కుటుంబాన్ని వెళ్ళదీసుకుంటున్నావు.
ఈ విషయాన్ని ఏ వృత్తిలో ఏ రంగంలో ఉన్నవారైనా మర్చిపోకూడదు. కాబట్టే మన పెద్దలు ఏం నేర్పారు అంటే ఆ సమాజానికి తిరిగి ఇచ్చేటటువంటి తత్వాన్ని పెంచుకో అని మన ధర్మం చెబుతుంది. ఎందుకొరకు? భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల నీ దగ్గరకు వచ్చింది. సమాజం యొక్క ప్రోద్బలం వల్ల నీ దగ్గరికి లక్ష్మి వచ్చింది. అది విద్య అయినా, డబ్బు అయినా, ఆరోగ్యమైనా, ఏదైనా కూడా ప్రతిదీ కూడా సమాజం యొక్క సహకారం నీకున్నది. కాబట్టి తిరిగి ఆ సమాజానికి కృతజ్ఞత పెంచుకోవాలి అనేటటువంటిది మన ధర్మశాస్త్రాలు మనకు చెబుతున్నాయి. దానికే దానము అనేటటువంటి పేరు పెట్టారు. దానము చేయాలి, ధర్మము చేయాలి అనేటటువంటి తత్వాన్ని మన పెద్దలు మనకు చిన్ననాటి నుంచే మనకు అది ఒక ధర్మంగా మనకు నేర్పుతూ వచ్చారు. ఈరోజు రేపు అది సమాజంలో కనుమరుగైపోతుంది. ఎవరైనా దానము చేయాలి అనేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటే కూడా, దానము ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన వస్తే కూడా, ఇంట్లో ఉన్నటువంటి భర్తకు ఆలోచన వస్తే భార్య ఆపడము, భార్యకు ఆలోచన వస్తే భర్త ఆపడము, లేదా కుటుంబ సభ్యులు ఇంకెవరైనా ఆపడము, లేదా సమాజంలో ఉన్నటువంటి తోటి వాళ్ళు ఆపడము. వీడు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు, కానీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు? ఏం చేస్తావు, అన్ని పనికి మాలిన పనులు, ఇవ్వాల్సిన అవసరం లేదు అంటే ఇచ్చేట తత్వం ఉన్నవానికి కూడా ఆ ఆలోచన మొగ్గ దశలోనే తుంచివేసేటటువంటి ప్రయత్నాలు ఈరోజు సమాజంలో చేస్తున్నారు. కాబట్టి దాతలు రెండు రకాలు అని మన శాస్త్రం మనకు చెబుతుంది. ఒకరు దాత, రెండవ వాడు అదాత. దాత అంటే ఎవరు? ఇచ్చేటటువంటి వాడు. అదాత అంటే ఇవ్వనటువంటి వాడు, సమర్పణ చేసుకోనటువంటి వాడు. దాత అనేటటువంటిది ధర్మ కర్మ, పుణ్యకర్మ. దాత అనేటటువంటి వాడు పుణ్యకర్మను సంపాదించుకుంటాడు. అదాత అనేటటువంటి వాడు పాపకర్మను సంపాదించుకుంటాడు. ఎందుకొరకంటే మన శాస్త్రం ఏం చెప్తుంది అంటే, దానము చేయుట పుణ్యకర్మ, అదానము చేయుట పాపకర్మ. అంటే దానము చెయ్యకుండా ఉండుట పాపకర్మ అని మన శాస్త్రం మనకు చెప్పింది. ఆ రకంగా దాత, అదాత రెండు రకాలుగా మన సమాజంలో మనకు కనిపిస్తూ ఉంటారు. అయితే ఈ దానములో కూడా మనకు మూడు రకాల దానాలు అని చెప్పి మనకు శాస్త్రం తెలియజేస్తుంది. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు సెలవిచ్చినటువంటి విషయం. భగవద్గీత పరిచయం ఉన్నటువంటి వాళ్ళు బహుశా ఈ శ్లోకాలు నెమరు వేసుకునే ఉంటారు. 17వ అధ్యాయం, మొత్తం 18 అధ్యాయాలు మనకు భగవద్గీతలో 700 శ్లోకాలతో కూడినటువంటిది. ఆ 18 అధ్యాయాల్లో 17వ అధ్యాయమైనటువంటి శ్రద్ధాత్రయ విభాగ యోగములో ఈ దానానికి సంబంధించినటువంటి విషయాలు శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు సెలవీయడం జరిగింది. 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ యోగంలో 20వ శ్లోకం ఏం చెప్తుంది మనకు? దాతవ్యమితి యద్దానం దీయతే నుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. అంటే దాతవ్యమితి యద్దానం దీయతే నుపకారిణే, మనం ఇచ్చేటటువంటిది ఉపకారం. అంటే నేను ఇచ్చి ఉపకారం చేశాను అనే భావనతో దానం ఇవ్వడం కాదు, దానము తీసుకొని నన్ను ఉద్ధరించాడు అనే భావనతో మనం ఉండాల. అటువంటి దానతత్వాన్ని ఏం చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్ముడు? సాత్వికం స్మృతం, సాత్విక దానము అని చెప్పడం జరిగింది. అంటే ఎటువంటి గర్వభావన లేకుండగా, నేను ఇచ్చాను అనేటటువంటి భావన లేకుండగా, పుచ్చుకున్నటువంటి వాడు నన్ను ఉద్ధరింపజేశాడు, ఆయన దానాన్ని స్వీకరించి నన్ను ఉద్ధరింపజేశాడు అనేటటువంటి భావముతో ఎవరైతే దానము చేస్తారో అటువంటి దానాన్ని
సాత్విక దానము అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. అదే అధ్యాయంలో 21వ శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్తా ఉన్నాడు ఏమని? యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతం. అంటే ప్రత్యుపకార బుద్ధితో లేదా ఫలాపేక్ష బుద్ధితో, అంటే నేను శక్తిపీఠంలో ఈ దానం ఇస్తున్నాను కాబట్టి ఈ శక్తిపీఠం ద్వారా నాకు ఈ లాభం వస్తే బాగుంటుంది. చాలామంది రాజకీయ నాయకులు ఉంటారు, అందరు ఉండకపోవచ్చు, దాదాపు వాళ్ళు ఏదైనా వ్యక్తికి కానీ ఏదైనా సంస్థకు కానీ ఏదైనా సహాయం చేయాలా, దానం చేయాలి అంటే వాళ్ళు మొట్టమొదట ఆలోచించేది ఏమిటి అంటే, ఒక వ్యక్తికి దానం చేస్తున్నానంటే ఈ వ్యక్తి నుంచి నాకు ఎన్ని ఓట్లు వస్తాయి, లేదా నేను ఫలానా సంస్థకు దానం చేస్తున్నానంటే ఈ సంస్థ ఎంత గట్టిది, ఈ సంస్థ వెనుక ఎంతమంది ఉన్నారు, ఎంత ఓటు బ్యాంకు నాకు ప్లస్ అవుతుంది ఈ సంస్థకు నేను దానం చేస్తే అనేటటువంటిది. అంటే ఫలాపేక్షతో చేసేటటువంటి దానము అని అంటారు. ఆ రకంగా ఫలాపేక్షతో చేసేటటువంటి దానం ఏదైతే ఉంటుందో ఆ దానాన్ని రాజసం స్మృతం అని చెప్పారు శ్రీకృష్ణ పరమాత్ముల వారు. అది రాజస దానంగా పరిగణించబడుతుంది. మరి అదే 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగములో 22వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెబుతా ఉన్నారు, అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్య ధీయతే అసత్కృతమవజ్ఞాతం తత్తామ సముదావృతం. అంటే దేశ కాల పాత్రతతో సంబంధము లేకుండగా గర్వభావనతో దానం చేయడము, ఆ ఇచ్చినటువంటి దానము ఉపయుక్తంగా లేకపోవడము. అంటే ఉదాహరణకు శక్తిపీఠం ఉన్నది, శక్తిపీఠంలో మనం నిత్యాన్నదాన సత్రాన్ని నడుపుతా ఉన్నాం. ఈ నిత్యాన్నదాన సత్రం ఎలా నడుస్తుంది? సమాజ బంధువులు, ఆత్మ బంధువుల యొక్క, దాతల యొక్క సహాయ సహకారములతో నడుస్తున్నది. ఇక్కడ ఒకవేళ మనం దానం ఇచ్చామనుకోండి, అది ఏమవుతుంది? సద్వినియోగం అవుతుంది. అంటే పాత్రత అని అంటారు, పాత్రదానము అని అంటారు. ఉదాహరణకు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఒక సత్రం ఉందనుకోండి, ఆ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటటువంటి సత్రానికి వెళ్ళి మనం దానం ఇచ్చామనుకోండి, ఆ దానము ఏమవుతుంది? అది అపాత్ర దానం అవుతుంది. ఎందుకొరకు? ఇది కేవలము సమాజ సహకారంతో నడుస్తున్నది. ఇక్కడ గనక మనం ఇయ్యకపోతే ఈ వ్యవస్థ నడవదు, ముందుకు కదలదు. కానీ ప్రభుత్వ సంస్థ ఏదైతే ఉన్నదో అక్కడ మనం దానము ఇయ్యకపోయినా ఆ సంస్థను ఎవరు నడుపుతారు? ప్రభుత్వం నడుపుతుంది. దానికి ఒక వ్యవస్థ ఉంటుంది, దానికి గవర్నమెంట్ ఫండ్స్ ఉంటాయి, దానికి ఒక అధికారి ఉంటాడు, దానికి సంబంధించిన ఉద్యోగులు ఉంటారు. ప్రభుత్వం కనుసన్నల లోపల ప్రభుత్వ ఆర్థిక సహకారంతో ప్రభుత్వ ఫండ్స్ ద్వారా ఆ సంస్థ నడుస్తుంది. అటువంటి సంస్థకు తీసుకెళ్ళి మనం దానం చేసామనుకోండి, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న వృద్ధాశ్రమం కానీ, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న అనాథ శరణాలయం కానీ, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాల కానీ, లేదా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న మరే సంస్థకు కానీ మనం వెళ్ళి దానం ఇచ్చాము అంటే అది ఏ దానంగా చెప్పబడుతుంది? అపాత్ర దానము అవుతుంది. అంటే ఆకలి లేని వాడికి, బాగా కడుపు నిండిన వాడికి పంచభక్ష పరమాన్నాలు పెడితే ఎంత వ్యర్థమో అలాంటి దానము చేయడము కూడా వ్యర్థము. దానినే మన శాస్త్రం ఏం చెప్పింది అంటే అపాత్ర దానము అని చెప్పింది. కాబట్టి దానము చేయాలి అంటే కూడా పాత్రతను చూసి దానము చేయమన్నది. గరుడ పురాణం ఇంకో విషయం చెబుతుంది, దానము చేస్తే ఎంత పుణ్యమో అపాత్ర దానము చేస్తే దానికి రెట్టింపైన పాపాన్ని మూటగట్టుకుంటాము అని చెప్పి గరుడ పురాణం చెబుతుంది. కాబట్టి అపాత్ర దానము ఘోరమైనటువంటి పాపకర్మగా
మనకు పురాణం తెలియచేస్తున్నది. కాబట్టి ఆ రకమైనటువంటి దానాలు గనక చేస్తే శ్రీకృష్ణ పరమాత్ముడు దానిని దేని కిందికి నెట్టివేశాడు? దేని కిందికి నెట్టివేశాడు? తామస దానంగా చెప్పడం జరిగింది. కాబట్టి మనకు సాత్విక దానము, రాజస దానము, తర్వాత తామస దానము, ఈ 3 రకాలైనటువంటి దానాలలో సాత్విక దానము అత్యంత ఉత్కృష్టమైనటువంటిది అని చెప్పడం జరిగింది. కాబట్టి మనము ఫలాపేక్ష లేకుండా చేయాలి, నిగర్వ భావనతో చేయాలి, నేను ఇచ్చిన దానాన్ని స్వీకరించి వారు నన్ను ఉద్ధరించారనే భావనతో చేయాలి, నేను చేసిన దానానికి ప్రతిఫలాన్ని ఆపేక్షించకూడదు. ఇట్లే ఒక దేవాలయంలో ఒక వ్యక్తి వచ్చాడట. వేసవి కాలం, బాగా ఉక్కబోస్తుంది, మంచిగా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ మధ్యాహ్నం ఎండపూటలో ఆ దాత వచ్చి, ఏమండి మీరు ముందుగా ఫ్యాన్ బంద్ చేయండి అన్నాడంట. ఈడ ఉన్న వాళ్ళకి ఎవరికి అర్థం కాలే, ఆ వ్యక్తి వచ్చి ఎందుకు ఫ్యాన్ బంద్ చేయమంటున్నాడు అని చెప్పి. ఇంత వేడి ఉందండి, ఉక్కబోస్తుంది, ఫ్యాన్ బంద్ చేస్తే గాలి రాదు, భక్తులు ఇబ్బంది పడతారు, ఉండనివ్వండి అంటే, లేదు లేదు మీరు ముందు ఫ్యాన్ బంద్ చేయాలి అన్నాడంట. ఎందుకు బంద్ చేయాలో చెప్పండి అంటే, ఆ ఫ్యాన్ పైన మా నాయన పేరు రాపించిన తిరిగితే మా నాయన పేరు ఎట్లా కనిపించాలి అని అడిగిందంట. ఎందుకంటే ఆ ఫ్యాన్ తిరుగుతున్నంతసేపు కనిపిస్తుంది, ఆ పేరు దానిపైన కనిపించదు. ఎప్పుడు కనిపిస్తుంది? ఆ ఫ్యాన్ ఆగితే కానీ ఆ పేరు కనిపించదు. కాబట్టి మీరు ఫ్యాన్ వేస్తే మా వాళ్ళ పేరు ఎట్లా కనిపించాలా, నేనే ఇచ్చినా అని చెప్పి భక్తులకు ఎట్లా తెలవాలా? ఇటువంటి దానాలు మనము చేయకూడదు, అటువంటి ప్రతిఫలాపేక్షను ఆశించకూడదు అని చెప్పి శాస్త్రం మనకు చెబుతా ఉన్నది. కాబట్టి మనము సాత్విక దానాన్ని చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి అన్మైనటువంటి దానం ఏమిటి అంటే, ఈరోజు మనకు శరన్నవరాత్రుల్లో బ్రహ్మోత్సవాలలో అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తున్నదండి? అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీచ పార్వతి. సాక్షాత్ పరమేశ్వరుడికే భిక్షను సమర్పించినటువంటి అన్నపూర్ణ మాతగా వెలుగొందినటువంటి ఆ జగజ్జనని ఈరోజు అన్నపూర్ణగా మనకు దర్శనమిస్తూ ఉన్నది. అన్నపూర్ణ అమ్మవారి యొక్క అనుగ్రహము అత్యంత ముఖ్యమైనటువంటిది. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు చాలా అవసరం. ఈరోజు ఇళ్లల్లో కోట్ల రూపాయల ఆస్తి ఉన్నా, వేల రూపాయలు వెచ్చించి మనకు కావలసినటువంటి వస్తువును కొనుక్కునేటటువంటి స్తోమత ఉన్నా, మనకు కావలసినటువంటి పదార్థాన్ని మనస్ఫూర్తిగా తినలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆరోగ్యాలు మారిపోతున్నాయి. వాడి దగ్గర ఉన్నటువంటి ఆస్తితో అవసరమైతే భాగ్యనగరంలో ఉన్న ఒక పుల్లారెడ్డి ఒక బ్రాంచ్నే కొనుక్కోవచ్చు వాడు. కానీ ఆ డబ్బాలో ఉన్న ఒక్క స్వీట్ తిన్నా వీడి పరిస్థితి ఏమవుతుంది? కిందికి మీనైపోతుంది. అంటే అన్నపూర్ణ అనుగ్రహం నోచుకునేటటువంటి పరిస్థితి, యోగం మనకు లేకుండా పోతున్నది. కాబట్టి అన్నపూర్ణ అమ్మవారి యొక్క అనుగ్రహము అత్యంత ముఖ్యమైనటువంటిది. ఏ ఇంట్లో చేసేటటువంటి ఆహార పదార్థాలు ఉంటాయో ఆ ఆహార పదార్థాలను బట్టి ఆ కుటుంబం యొక్క ఆరోగ్యము కానీ, ఆ కుటుంబం యొక్క సంపద కానీ, ఆ కుటుంబం యొక్క వాతావరణం కానీ ఆధారపడి ఉంటుంది అని మన శాస్త్రం చెబుతుంది. శుచి శుభ్రతతో కూడినటువంటి నిర్మలమైనటువంటి మనస్సుతో ఇంట్లో ఉన్నటువంటి గృహిణి వంటలు వండాలి. ఆ దైవత్వ భావనతో వండినటువంటి వంటలను కుటుంబ సభ్యులకు కనుక వడ్డించినట్టయితే, వారు ఆ పదార్థాన్ని కనుక స్వీకరించినట్టయితే, అంతే సద్బుద్ధితో సన్మార్గములో ఆ కుటుంబంలోని సభ్యులు నడుచుకునేటటువంటి అవకాశం ఉంటుంది అని మన శాస్త్రం మనకు తెలియజెప్పింది. కానీ ఈరోజు సమాజంలో పరిస్థితులు మారిపోతున్నాయి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఇంట్లో ఉన్నటువంటి చాలామంది గృహిణులు స్నానము లేకుండానే వంటలు వండేటటువంటి స్థితి ఒకప్పుడు సిటీలో ఉండేది. ఈరోజు
మెల్లగా నగరాలకు, గ్రామాలకు కూడా అది కాస్త కాస్త విస్తరించిపోతున్నది. అంటే వ్యక్తి యొక్క దృష్టి అనేటటువంటిది ఆహార్యం పైన కూడా ఆధారపడి ఉంటుంది. ఉదయాన్నే స్నానం చేసి మంచిగా తిలకధారణ చేసుకొని దేవుడి ముందు దీపారాధన చేసి స్వచ్ఛమైనటువంటి మనస్సుతో, నిర్మలమైనటువంటి మనస్సుతో, శుచి అయినటువంటి వస్త్రాలతో ఆ గృహిణి వంట వండాలి. కానీ ఈరోజు చాలా ఇళ్లలో మనం చూస్తూ ఉన్నాం, స్నానము లేకుండా వంటలు వండేటటువంటి స్థితి ఈరోజు ఇళ్లలో కనిపిస్తుంది. నైటీలు వేసుకొని వంటలు వండేటటువంటి స్థితి ఇళ్లలో కనిపిస్తుంది. స్వామి, నైటీలు వేసుకుంటే తప్పేమిటి అంటే, వేసుకుంటే తప్పు కాదు, ఎప్పుడు వేసుకోవాలో ఎప్పుడు వేసుకోకూడదు అనేటటువంటి ఆలోచనను కలిగి ఉండి వేసుకోవాలి. ఎందుకంటే ఆహార్యం పైన కూడా వ్యక్తి యొక్క ఆలోచనలు అనేటటువంటివి మారుతాయి. ఇప్పుడు నేనే ఉన్నాను, ఈ ఆహార్యంలో కాకుండా మంచిగా జీన్స్ ప్యాంట్ వేసుకొని, టీషర్ట్ వేసుకొని, టక్ వేసుకొని, చెవులకు రింగులు పెట్టుకొని, కళ్ళద్దాలు పెట్టుకొని సోకుగా వచ్చాననుకోండి, ఇప్పుడు ఏ భావముతో మీరు నన్ను స్వీకరిస్తున్నారో అదే భావాన్ని వ్యక్తపరచగలరా మీరు? లేదు. ఎందుకొరకు? ఆహార్యం అనుగుణంగా మీ మానసిక స్థితి అనేటటువంటిది మారిపోతుంది. కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి గృహిణి యొక్క ఆహార్యం కూడా అత్యంత ముఖ్యమైనటువంటిది. మంచిగా చీరకట్టులో ఉంటే ఎదుట ఉన్నటువంటి వ్యక్తి మాతృభావనతో చూస్తాడు. మనం ఆహార్యంలో తేడా వస్తే వాడి ఆలోచనలో, దృష్టిలో కూడా తేడా అనేటటువంటిది వస్తుంది. ఇది సహజ సిద్ధమైనటువంటి అంశం ఇది. కాబట్టి నైటీల పైన వంటలు వండేది, స్నానాలు చేయకుండా వంటలు వండేది, పైపెచ్చు భర్తను తిడుతూ, కొడుకులను తిడుతూ, పనివాళ్లను తిట్టుకుంటూ, వేసగింపు చేసుకుంటూ వంటలు వండితే ఆ రకమైనటువంటి వంటలు తిన్నవానికి ఎలాంటి ఆలోచన వస్తుంది? తామసిక ఆలోచనలు పెరిగిపోతాయి. తామసిక ఆలోచన వల్ల కుటుంబంతో పాటు సమాజంలో కూడా అల్లకల్లోలాలు చెలరేగుతాయి. కాబట్టి మన పెద్దలు చెప్పారు, మనం చేసేటటువంటి పని పైన మనకు దృష్టి ఉండాలి అని చెప్పి. అందుకే వెనకట్లో మన పెద్దవాళ్ళు వంటలు చేసేటప్పుడు భగవన్నామ స్మరణ చేస్తూ వంటలు చేసేటటువంటి వాళ్ళు. పిల్లవాడిని పడుకోబెట్టాలంటే కూడా భగవన్నామ స్మరణ చేస్తూ పడుకోబెట్టేవాళ్ళు. ఏ పని చేసినా కూడా దానికి దైవత్వాన్ని జోడించి మన పెద్దలు తమ కార్యాలను నెరవేర్చుకుంటూ వచ్చారు. పిల్లవాడిని ఊయల ఊపాలంటే కూడా జో అచ్యుతానంద జోజో ముకుంద రామ పరమానంద రామ గోవింద జోజో అనుకుంటూ ఊయలు ఊపేటటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి తల్లులు కూడా ఊయలు ఊపుతున్నారు. ఎట్లా? ఇప్పటికి ఇంకా నా వయసు ఇంకా 16 అనుకుంటూ ఊయలు ఊపుతున్నారు. అంటే ఏ ఆలోచనలతో ఉంటే అలాంటి వాతావరణము గృహములో ఉంటుంది. ఇది సైన్స్ కూడా దీన్ని సమ్మతిస్తుంది. కాబట్టి మనిషి సంతోషంగా ఉన్నప్పుడు శరీరంలో ఒక రకమైనటువంటి హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయి. మనిషి బాధలో ఉన్నప్పుడు శరీరంలో ఇంకో రకమైనటువంటి హార్మోన్స్ ఉత్పత్తి అవుతున్నాయి. దీన్ని సైన్స్ కూడా సమర్థిస్తుంది. కాబట్టి సంతోషంగా ఉన్నప్పుడు రిలీజ్ అయిన హార్మోన్స్ ద్వారా ఆరోగ్యం వృద్ధి చెందుతున్నది. బాధగా ఉన్నప్పుడు రిలీజ్ అయిన హార్మోన్స్ ద్వారా అనారోగ్యానికి గురయ్యేటటువంటి అవకాశం ఉన్నది. దాన్ని మన పెద్దలు ముందుగానే గ్రహించి మనము చేసే ప్రతి పనిలో కూడా దైవత్వాన్ని జోడించండి అని చెప్పారు. నిండు గర్భిణి ఉన్నప్పుడు కూడా మన పెద్దలు రామాయణం పారాయణం చేయడము, మహాభారతం పారాయణం చేయడము, భగవద్గీత పారాయణం చేయడము, లేదా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని వినడము, లలితా సహస్రనామ స్తోత్రాన్ని వినడము, లేకపోతే మన యొక్క ఆధ్యాత్మికానికి సంబంధించినటువంటి కథలు వినడము, ఇటువంటివి చేస్తూ తమ కాలాన్ని వెళ్ళగక్కేటటువంటి వారు. కాబట్టి సంతానము కూడా సత్సంతానంగా ఉండేది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో
ఇప్పుడు ఒకప్పుడు ఇంట్లో దేవుళ్ళ పటాలు ఉండేటటువంటివి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇంట్లో భగవంతుడి అనుగ్రహం వల్ల గర్భము దాల్చేసరికి దేవుళ్ళ ఫోటోలకు బదులుగా గోడల పైన సినిమా, వాళ్ళకి ఇష్టమైన హీరో ఫోటో, వాళ్ళకి ఇష్టమైన హీరోయిన్ ఫోటో, లేకపోతే వాళ్ళకి నచ్చిన ఏదో పిల్లవాడి ఫోటో, ఈ రకమైనటువంటి ఫోటోలు ఇళ్లలో దర్శనం ఇస్తున్నాయి. కాబట్టి జన్మించేటటువంటి సంతానం పైన కూడా ఆ ప్రభావం పడుతున్నది. ఇది మన శాస్త్రం చెప్పింది. మనం అందరం కూడా చిన్ననాటి నుంచి కూడా చూస్తూ అనుభవిస్తూ పెరిగినటువంటి వాళ్ళమే. కాబట్టి ఆలోచనలకు తగిన రీతిగా మన వ్యవహారం ఉంటుంది. కాబట్టి మంచి ఆలోచనలు కలిగి ఉండాలి అని చెప్పి మనకు శాస్త్రం మనకు చెబుతూ వస్తున్నది. కాబట్టి అన్నం వండేటప్పుడు చాలా భక్తి భావనతో వండాలి, శుచి శుభ్రంగా వండాలి. ఆ యొక్క వంట భగవంతునికి నివేదించాలి, తర్వాత మనము స్వీకరించాలి. ఈ తత్వాన్ని వెనకటి నుంచి మన పెద్దలు అలవాటు వేశారు. దాన్ని మనం కొనసాగించినట్టయితే తప్పకుండా మన గృహాల్లో మళ్ళీ సుఖ సౌఖ్య సంతోషాలు వెల్లివిరుస్తాయి. అందులో ఎలాంటి అనుమానం అనేటటువంటిది లేదు. కాబట్టి అన్నానికి అంత గొప్పనైనటువంటి స్థానము మన ధర్మం మనకు కలిగించింది. కాబట్టి ఈరోజు అన్నపూర్ణాదేవి అని చెప్పుకున్నాం. అన్నపూర్ణ యొక్క అనుగ్రహం మనకు ఉండాల. అన్నపూర్ణ అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది అంటే మనము ఆ రకమైనటువంటి దానాలు చేసినప్పుడే. మన శాస్త్రం చెబుతుంది, అదాన దోషేణ దరిద్ర దోషాత్ కరోతి పాపం, పాపాత్ అవశ్యం నరకం ప్రయాతి, పునర్దరిద్రే పునరేవ పాపి. నాకు కష్టం వచ్చింది, దుఃఖం వచ్చింది, బాధ కలుగుతుంది అని చెప్పి నీవేదైతే మదన పడుతున్నావో దానికంతా కూడా కారకుడు ఎవరో కాదు, నీవే అని శాస్త్రం చెబుతుంది. ఎట్లా దానికి, నీ దుఃఖానికి నీవు కారకుడు అంటే నీవు దానము చేయకపోవడం వల్ల, పుణ్యాన్ని మూటగట్టుకోకపోవడం వల్ల, పుణ్యము మూటగట్టుకోనందుకు పుణ్య ఫలము నీ అకౌంట్లో డిపాజిట్ కానందువల్ల నీవు కోరినది నీకు లభించక నీవు దుఃఖానికి వశీభూతుడవుతున్నావు అని మన శాస్త్రం మనకు చెబుతుంది. అదాన దోషేణ దరిద్ర దోషాత్. నీవు దానం చేయకపోవడం వల్ల, ఆ దానం చేయకుండా ఉండడం వల్ల ఏమవుతుంది? దారిద్ర్యం సంభవిస్తుంది. ఆ దోషం వల్ల దారిద్ర్య దోషాత్ కరోతి పాపం. ఆ దారిద్ర్యం ఏం చేస్తుంది? దారిద్ర్యం అనేటటువంటిది అడ్డమైనటువంటి మార్గంలో మన మనస్సును తీసుకెళ్తుంది, అడ్డమైనటువంటి మార్గంలో ఆలోచింపజేస్తుంది. దానివల్ల ఏమవుతుంది? అదాన దోషేణ దరిద్ర దోషాత్ కరోతి పాపం. దానివల్ల ఏం చేస్తాడు? మళ్ళీ వ్యక్తి పాపాలను చేస్తాడు, తప్పుడు పనులు చేస్తాడు. అంటే నాకు 1,00,000 రూపాయలు కావాలా, అవసరానికి దొరకడం లేదు, ఈ 1,00,000 రూపాయలు ఎట్లా సంపాదించాలా అనేటటువంటిది సన్మార్గంలో కాకుండా ఎట్లాగైనా 1,00,000 రూపాయలు సంపాదించాలనే ఆలోచనలో పోయి ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు? తప్పుదోవ పడుతున్నాడు, తప్పుడు పనులు చేస్తున్నాడు. ఆ రకంగా దారిద్ర్య దోషాన్ని పొందుతున్నాడు. దారిద్ర్య దోష కరోతి పాపం, పాపాద్ అవశ్యం నరకం ప్రయాతి. పాపం చేస్తే ఏమవుతుంది? అన్ని శాస్త్రాలు ముక్త కంఠంతో చెప్తున్నాయి. పాపం చేస్తే ఏమవుతుంది? నరకానికి పోతావు అని శాస్త్రం చెప్తుంది. కాబట్టి మనం నరకానికి పోకూడదు. మళ్ళా గరుడ పురాణం అదే విషయం చెప్తుంది. నువ్వు నరకానికి పోయినావా, మళ్ళా నేను మంచిగా టాటా ఇంట్లో పుట్టాలా, అంబానీ ఇంట్లో పుట్టాలా, బిర్లా ఇంట్లో పుట్టాలంటే పుట్టవు. మళ్ళీ అదే పూరి గుడిసెలో పుడతావు. భగవంతుడు వాడికేమో మంచి కుటుంబంలో జన్మనిచ్చాడు, నాకేమో కాడు దారిద్రమైన కుటుంబంలో జన్మనిచ్చాడు. వాళ్ళకేమో 3 అంతస్తులు ఉన్నాయి, నాకేమో పూరి గుడిసె ఉన్నది. వానికేమో తెల్ల చర్మం ఉంది, నాకేమో నల్ల చర్మం ఉన్నది. వాడికేమో విద్య ఉన్నది, నాకేమో విద్య లేదు. వాడికేమో మంచి పెండ్లాం దొరికింది, నాకేమో మంచి పెండ్లాం దొరకలేదు. అంటే వీటికి ఎవరు బాధ్యులు కాదు. వీటన్నిటికీ ఏకైక కారణభూతుడు ఎవరు అంటే నీవే. ఎందుకొరకు? నీవు చేసుకున్నటువంటి పాపం ఆధారంగానే నీవు ఇవన్నీ ఇబ్బందులు పొందుతున్నావు. అదే పుణ్యము గనక మూట కట్టుకుంటే అన్ని రకాలైనటువంటి సుఖాలను నీవు పొందేటటువంటి వాడివి.
కాబట్టి మన శాస్త్రం చెబుతుంది, నాకు సుఖం కావాలి, సంతోషం కావాలి, ఆస్తి కావాలి, అంతస్తు కావాలి, సద్బుద్ధి కావాలి, సన్మార్గం కావాలి, ఇవన్నీ కావాలి అంటే మొట్టమొదట నీవు దేనిని అలవాటు చేసుకో అని చెప్పింది? దానాన్ని ఇచ్చేటటువంటి అలవాటు చేసుకో అని చెప్పింది. కాబట్టి దానము చేయాలి. దానాలు ఎన్నో రకాలైనటువంటి దానాలు ఉన్నాయి. మరి ఇన్ని దానాలలో శ్రేష్టమైనటువంటి దానం ఏమిటి అంటే, మనకు ఒక సద్బ్రాహ్మణుడు ఉంటాడు. ఆయన రోజు చేస్తూ ఉంటాడు. వచ్చినటువంటి వాళ్ళందరికీ అన్నదానం చేస్తూ 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 కాలాన్ని గడుపుతూ ఉంటాడు. కొన్ని సందర్భాలలో ఆ అన్నాన్ని స్వీకరించడానికి ఎవరు రాకపోతే తానే గడప దాటి బయటికి వెళ్ళి మరీ వెతికి ఆ సాధకులను పట్టుకొచ్చి తన ఇంట్లో వారికి అన్న సంతర్పణ చేసి తాను స్వీకరించేటటువంటి వాడు. ఆ బ్రాహ్మణుడికి ఒక ఆలోచన వచ్చింది. సరే, నేను అన్నదానం చేస్తున్నాను కదా, ఇంతకీ అన్నదానం చేయడం వల్ల కలిగే ఫలితం ఏమిటి? నేను కర్మ చేసుకుంటూ వెళుతున్నాను, మరి ఈ కర్మకు ఎలాంటి ఫలితం దక్కవచ్చు అనే ఆలోచన వచ్చి ఏం చేశాడు అంటే కాశీకి ప్రయాణమైనాడు. కాశీ యాత్రలో ఉన్నప్పుడు ఈ ఆలోచన వచ్చింది. కాశీ చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత దీనికి అధిదేవత ఎవరు? అన్నపూర్ణమాత. కాబట్టి అన్నపూర్ణమాతనే నా సందేహానికి నివృత్తి చేయగల శక్తిమంతురాలు అని చెప్పి తపస్సు చేశాడు అన్నపూర్ణమాతను గురించి. తపస్సు చేస్తే అన్నపూర్ణమాత దర్శనం ఇచ్చింది. ఏం కావాలో కోరుకో నీకు అన్నది. నాకు ఏమీ అవసరం లేదు, అన్నదానం చేస్తే ఏమి ఫలితం వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నాను, అది చెబితే చాలు అని చెప్పింది అన్నాడు. అప్పుడు అమ్మవారు చెప్పారు, సరే నేను చెప్పడం కన్నా నీ అంతటా నీవే తెలుసుకుంటే ఇంకా బాగా నీకు అర్థమవుతుంది. ఇక్కడి నుంచి హిమవత్ పర్వతం ఉంటుంది, హిమవత్ పర్వతం దగ్గర హిమవత్ పట్టణం ఉంటుంది. ఆ హిమవత్ పట్టణములో ఒక రాజు ఉంటాడు. ఆ రాజుకు సంతానము లేదు. నీవు నేరుగా ఆ రాజు దగ్గరికి వెళ్ళి నీకు సంతానము కలుగుగాక అని ఆశీర్వాదం చెయ్యి. కానీ ఒక షరతు పెట్టు. ఏమిటి? రాజా, నా ఆశీర్వాదం వల్ల నీకు సంతానం కలుగుతుంది, కానీ ఒక షరతు ఏమిటి అంటే ఆ సంతానము పుట్టిన వెంబడే మొట్టమొదటిసారిగా నేనే మాట్లాడాలి ఆ పిల్లవాడితో. ఆ సమయంలో కన్న తల్లి రాణి కూడా అక్కడ ఉండకూడదు. ఈ షరతుకు నీవు ఓకే అయితే నేను నీకు ఆశీర్వచనాలు అందిస్తాను, నా తపస్సును ధారపోస్తాను, నీకు వంశోద్ధారకుడు పుడతాడు అని చెప్పాడు. సరే అని చెప్పి సంతానం లేనటువంటి వాడికి ఆస్తి ఏమిటి? గొప్ప ఆస్తి. కోట్ల రూపాయలున్నా, ఎన్ని కిలోల బంగారు ఉన్నా, ఎన్ని ప్లాట్లు ఉన్నా, ఎన్ని అంతస్తులున్నా ఆ ఇంట్లో సంతోషం ఉంటుందా అండి? ఉండదు. సంతానం ఉంటేనే సౌభాగ్యము మన పెద్దలు చెప్పారు. కాబట్టి మనకు ఎప్పుడు అడిగినా కూడా, ఇప్పుడు కాలం మారింది కానీ ఒకప్పుడు కలిస్తే ఎంతమంది పిల్లలు మీకు అని అడిగేటోళ్ళు. ఇప్పుడు ఏం అడుగుతారు? ఎన్ని ప్లాట్లు కొంటివి అని అడుగుతారు. ఇప్పుడు కాలం మారిపోయింది. అప్పుడు అట్లా అడుగుతుండ్రు, ఇప్పుడు ఇట్లా అడుగుతా ఉన్నారు. కాలం మారిపోయింది. కానీ నిజమైన సౌభాగ్యం అని మన పెద్దలు శాస్త్రాలు ఏం చెప్పారు? సంతానమే అసలైనటువంటి ఆస్తి, సౌభాగ్యము అని చెప్పడం జరిగింది. కాబట్టి సంతానం లేదు కాబట్టి అంతకు మించిన అనుగ్రహం ఇంకేముంటుంది? సరే అని చెప్పి వెంబడే రాజు ఒప్పేసుకున్నాడు. సరే ఆశీర్వచనం చేశాడు. ఈయన ఆశీర్వాదం ఫలించింది. 9 మాసాలు మోసింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. జన్మనిచ్చిన వెంబడే రాజు కబురు పంపాడు. అక్కడికి వెళ్ళి ఆ పిల్లవాడితో మాట్లాడాల. ఎవరు? ఈ బ్రాహ్మణుడు. కానీ ఈ మధ్యలో ఏమైంది విషయం తెలుసా? ఆ హిమవత్ పట్టణానికి చేరేటటువంటి క్రమములో ఈ బ్రాహ్మణుడు ఏం చేశాడు? దారి తప్పిపోయాడు. ఏమైంది? దారి తప్పిపోయింది. దారి తప్పిపోయి అడవి లోపలికి వెళతా ఉంటే ఒక శంబరుడు అనేటటువంటి కోయవాడు తారసపడతాడు. ఆ శంబరుడు అనేటటువంటి కోయవాడు, అయ్యా అయ్యా మీరు ఎక్కడికి వెళుతున్నాడు అంటే, నేను ఫలానా హిమవత్ పట్టణానికి వెళ్ళాలి అంటే, స్వామి మీరు దారి తప్పి అడవి లోపలికి చాలా దూరం వచ్చేశారు, మీరు హిమవత్ పట్టణానికి వెళ్ళాల్సిన దారి ఇది కాదు,
దారి తప్పిపోయారు, నేను మీకు దారి చూయిస్తాను, ఇప్పటికే చాలా చీకటి అయిపోయింది, కాబట్టి ఈ రాత్రిలో ఈ యొక్క కీకారణ్యములో ప్రయాణం చేయడం అంత మంచిది కాదు, కాబట్టి మీరు మా ఇంటికి రాండి, సేద తీరండి అని చెప్పి ఆ యొక్క వ్యక్తి ఆ స్వామిని తీసుకెళ్ళి రాత్రి సంధ్యావందనం పూర్తి చేసుకున్నాడు. పూర్తి చేసుకున్న తర్వాత స్వామివారు తినడానికి ఆ పప్పు ధాన్యాలు, తర్వాత పుట్ట తేనె అవన్నీ కూడా ఇచ్చాడు, సేవ చేసుకున్నాడు. ఆ యొక్క బ్రాహ్మణోత్తముడు బయట పడుకోవడానికి పోతే, స్వామి ఇది ముందే అడవి ప్రాంతము, ఏ రాత్రి ఎప్పుడు ఏ జంతువు వచ్చి ఇబ్బంది పెడుతుందో, ఇది ప్రాణహాని ఇక్కడ పడుకుంటే, కాబట్టి మీరు లోపల పడుకోండి, మేము బయట పడుకుంటాము అని చెప్పి ఆ యొక్క స్వామిని లోపల పడుకోబెట్టాడు. ఈ యొక్క జంబుకుడు శంబరుడు అనేటటువంటి కోయవాడు దంపతి సమేతంగా బయట పడుకుంటారు. ఆ స్త్రీ వేరే పని మీద ఆమె అక్కడ తన తల్లిగారింటికి వెళ్ళిపోతుంది. రాత్రి వీడు ఒక్కడు పడుకుంటాడు. పడుకుంటే రాత్రి క్రూర మృగం వచ్చేస్తుంది, చంపేస్తుంది. ఉదయం లేచి ఆ స్వామి బయటికి వచ్చేసరికి ఆ విషయం చూస్తాడు, మొత్తం అర్థమైపోతుంది. అయ్యో, నా కారణంగా ఈ వ్యక్తి ప్రాణాలను కోల్పోయాడు కదా అని చెప్పి బాధపడతాడు. అప్పటికి తెల్లవారుతూనే ఆ యొక్క కోయవాడి యొక్క ధర్మపత్ని వస్తుంది. స్వామి మీరెందుకు చింతిస్తారు, కర్మలో ఏది ఉంటే అది జరుగుతుంది, దేనికి ఎవరు కారకులు కాదు, ఎవరి కర్మ వారికే కారకం అవుతుంది, కాబట్టి ఆయన యోగంలో అంతే రాసి పెట్టింది, అలా జరిగింది, మీరు చింత చేయకండి అని చెప్పి హిమవత్ పట్టణాన్ని, నా భర్త మాట ఇచ్చాడు మీకు దారి చూయిస్తానని చెప్పి నా భర్త మాట నిలబెట్టడం ధర్మపత్నిగా నా యొక్క ధర్మం కాబట్టి నేను మీకు దారి చూయిస్తాను అని చెప్పి ఆ అమ్మాయి, ఆ వనిత స్త్రీ ఆ యొక్క హిమవత్ పట్టణానికి దారి చూయిస్తుంది. ఇక రాజును కలవడము, ఆశీర్వదించడము, బిడ్డ పుట్టడము ఇవన్నీ జరిగిపోతాయి. అప్పుడు ఆ స్వామి ఆ చిన్న పిల్లవాడి దగ్గరికి వెళతాడు. చిన్న పిల్లవాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను కాశీలో అన్నపూర్ణ మాతకు అడిగాను, అన్నదానం చేస్తే ఏమి పుణ్యము అని చెప్పి అడిగాను, నిన్ను అడగమని చెప్పింది, అందుకే నేను నిన్ను అడగడానికి వచ్చాను అంటే, ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం చేత వాక్కు స్ఫురించేటటువంటి శక్తి ఆ పిల్లవానికి అనుగ్రహిస్తే ఆ పిల్లవాడు చెప్తాడు, అయ్యా 6 నెలల కింద ఏదైతే నీవు అడవిలో దారి తప్పిపోతే నిన్ను తీసుకెళ్ళి మా ఇంటికి తీసుకెళ్ళి ఇంత పప్పు ధాన్యాలు ఇంత పుట్టె తేనె ఇచ్చినానో ఆ కోయవాన్ని ఎవరో కాదు నేనే అని చెప్పాడు. చెబుతూ ఒక్క పూట నేను నీకు అన్నదానం చేస్తేనే నాకు ఇంత వైభవమైనటువంటి రాజు కుటుంబంలో కొడుకుగా జన్మనిచ్చాడే, మరి నిత్యాన్న దానం చేస్తే ఎంతటి పుణ్యం వస్తుందో ఒక్కసారి ఊహించు నాయనా, నీవు చేస్తున్నటువంటి నిత్యాన్న దానానికి అంతటి గొప్ప మహాత్మ్యం ఉంది అని చెప్పి ఆ పిల్లవాడి నోట అన్నపూర్ణాదేవి పలికిస్తుంది. అంతేకాదు, మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం మొత్తము కూడా పూర్తయిన తర్వాత ధర్మరాజు చాలా మదన పడుతూ ఉంటాడు. రాజ్యమైతే వచ్చింది, యుద్ధములో విజయలక్ష్మి వరించింది, నా వాళ్ళనందరినీ పోగొట్టుకున్నాను నేను, కానీ అందరినీ పోగొట్టుకున్న తర్వాత ఈ రాజ్యాన్ని తీసుకొని నేనేం చేయాలా, నా వాళ్ళందరూ పోయినాక నేనేం చేయాలా ఈ రాజ్యాన్ని తీసుకొని అని చెప్పి నిరుత్సాహంలో ఉంటే, అక్కడ ఉన్నటువంటి ఋషి ముని గణాలందరూ కూడా చెప్తారు, అయ్యా నీ ధర్మాన్ని నీవు నిర్వర్తించావు, ఒక క్షత్రుడిగా యుద్ధ ధర్మాన్ని నీవు నిర్వర్తించావు, సరే నీ మనస్సులో ఒక ప్రాయశ్చిత్తము ఏదైతే నీవు పాపభీతి భావిస్తున్నావో దానికి ప్రాయశ్చిత్తంగా నీవు అశ్వమేధ యాగాన్ని చెయ్యి అని చెప్పి సలహా ఇస్తారు. సరే అని చెప్పి అశ్వమేధ యాగం చేయడానికి ఆ ధర్మరాజు సంకల్పించడం జరుగుతుంది. అందరూ కూడా దేవతలు వస్తారు, రాజులు వస్తారు, అందరు వస్తారు. వాళ్ళందరికీ కూడా తన స్థాయికి తగ్గట్టుగా వజ్రాలు, వైడూర్యాలు, మణిమాణిక్యాలు అన్నిటినీ కూడా ధర్మరాజు దానం చేస్తాడు. దానం చేసి దేవతలందరూ కూడా వెనుదిరుగుతూ ఉంటే అక్కడికి ఒక ముంగీస వస్తుంది. యాగశాల, అశ్వమేధ యాగం జరిగినటువంటి యాగశాల ఏదైతే ఉంటుందో ఆ యాగశాలకు ఒక ముంగీస వస్తుంది. ఇది మనకు మహాభారతంలో అశ్వమేధ పర్వములో వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పినటువంటి విషయం నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను.
అశ్వమేధ పర్వంలో వైశంపాయనుడు జనమేజయ రాజుకు చెప్పినటువంటిది. ఆ అశ్వమేధ యాగస్థలికి ఆ యొక్క ముంగీస వస్తుంది. ఆ ముంగీస సగ భాగము బంగారు వన్యలో మెరుస్తూ ఉంటుంది, సగ భాగం మాత్రం మామూలుగా ఉంటుంది. అప్పుడు ఆ యొక్క ముంగీస ధర్మరాజు దగ్గరికి వెళ్ళి చెబుతుంది, నీవింత యాగం చేశావు, ఇన్ని దాన ధర్మాలు చేశావు, ఇదేం గొప్ప దానాలు అని నీవు అనుకుంటున్నావా అని చెప్పి ఆ ముంగీస పరిహసించడం జరుగుతుంది. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఎందుకు ఎందుకు ఇలా పరిహసిస్తున్నావు, కారణం ఏమిటి అని చెప్పి అడిగితే అప్పుడు ఆ యొక్క ముంగీస చెబుతుంది, సక్తప్రస్తుడు అనేటటువంటి వ్యక్తి యొక్క జీవిత గాథను గనక తెలుసుకుంటే ఏ దానము గొప్పదో నీకు అర్థమవుతుంది అని చెప్పి. ఏ భక్తుడి యొక్క? సక్తుప్రస్తుడి కథ. సక్తుప్రస్తుడు తన భార్య, కొడుకు, కోడలు నలుగురు ఉంటారు. ఆ సక్తప్రస్తుడు ఏం చేస్తుంటాడు అంటే ప్రతిరోజు కూడా అతిథులకు అన్నం పెట్టనిదే తాను భుజించేటటువంటి వాడు కాదు. ఒకరోజు అడవికి వెళ్ళి కింద పడినటువంటి ధాన్యాన్ని మొత్తం కూడా ఏరుకొని వచ్చి, ఎంతో కష్టపడి ధాన్యం ఏరుకోవడం కష్టం కదా, ఒక్కొక్క గింజ ఏరుకోవడం, ఆ గింజలనంతా ఏరుకొని వచ్చి వంటలు వండుకొని తాను, తన భార్య, కొడుకు, కోడలు నలుగురు కూర్చొని భోజనం చేయడానికి ఉపక్రమించినప్పుడు బాగా చిక్కిపోయినటువంటి మితిమీరినటువంటి ఆకలితో ఉన్నటువంటి ఒక వ్యక్తి అటుగా వస్తాడు. భవతి భిక్షాం దేహి, భవతి భిక్షాం దేహి, నేను బాగా అలసిపోయాను, ఆకలి కొన్నాను, విపరీతంగా ఆకలి అవుతుంది అని అన్నప్పుడు ఆ యజమాని సక్తుప్రస్తుడు తాను తినబోయినటువంటి అన్నాన్ని ఏం చేస్తాడు, ఆయనకు పెట్టేస్తాడు. ఆ అతిథి అన్నాన్ని తింటాడు, ఇంకా ఆకలి తీరదు. అది అర్థం చేసుకున్నటువంటి ఆ సక్తుప్రస్తుడి ధర్మపత్ని కూడా తన భాగం ఏదైతే ఉన్నదో అది కూడా తీసుకుని ఆ యొక్క అతిథి అభ్యాగతికి సమర్పణ చేస్తుంది. ఆ అతిథి అది కూడా తింటాడు, కడుపు నిండదు. ఇది అర్థం చేసుకున్నటువంటి కొడుకు కూడా తన భాగాన్ని కాస్త ఆ అతిథి అభ్యాగతికి సమర్పణ చేస్తాడు, అది తింటాడు, అయినా కడుపు నిండదు. కోడలమ్మ కూడా విషయాన్ని గ్రహించి తాను కూడా తన వచ్చిన భాగం మొత్తం కూడా అతిథికి సమర్పణ చేస్తుంది. అది తిని ఆయన తృప్తిగా అన్నదాత సుఖీభవ అని చెప్పి ఆశీర్వాదం ఇచ్చి వెళ్తాడు. ఆ అతిథి ఆ ఇంటి ముందల తిన్న తర్వాత ఏదైతే చేతులు కడుగుతాడో ఆ చేతులు కడిగినటువంటి నీళ్ల తడి ఏదైతే ఉంటుందో, నేను అటుగా వెళుతున్నప్పుడు ఆ దృశ్యాన్ని చూసి అనుకోకుండా ఆ నీళ్ల పైన నేను కొంత దొర్లినప్పుడు నా శరీర భాగానికి ఆయన చేతులు గడుక్కున్నటువంటి నీళ్లు ఎక్కడెక్కడ నా శరీర భాగానికి తాకాయో అది బంగారు వర్ణంగా మారిపోయింది. ఎక్కడైతే ఆ నీళ్లు తాకలేదో నా శరీరం మామూలుగా మిగిలిపోయింది. నేను కూడా నీ యాగశాలలో వచ్చి దొర్లాను నాయన, కానీ నా శరీరం, మిగిలిన శరీరం బంగారుగా మారలేదు. ఇప్పుడు చెప్పు, ఆయన అన్నదానము గొప్పదా, నీవు చేసిన దానము గొప్పదా అని చెప్పి ఆ యొక్క ఎవరు ప్రశ్నిస్తారు? ముంగీస ప్రశ్నిస్తుంది. ఇది మహాభారతంలో మనకు అశ్వమేధ పర్వములో చెప్పినటువంటి ఘట్టం ఇది. అంటే చూడండి, అన్నదానము చేస్తే ఎంతటి పుణ్యమో పక్కన పెడితే ఆ అన్నదానాన్ని స్వీకరించినటువంటి వ్యక్తి చేయి గడిగినటువంటి ఆ ఎంగిలి నీళ్లు కూడా ఎంత పవిత్రమైనవో దాన్ని బట్టే అన్నదానం యొక్క మాహాత్మ్యం ఎంతటి గొప్పది అని మనకు తెలియవస్తుంది. అన్నదానము చేసే వ్యక్తి మాత్రమే గొప్పవాడు కాడు, అన్నదానము జరిగే స్థలం మాత్రమే గొప్పది కాదు, ఆ అన్నదానము జరిగిన చోట ఎక్కడైతే చేయి కడుక్కుంటారో ఆ స్థలము కూడా అంత గొప్పనైనటువంటి పవిత్రతను సంతరించుకుంటుంది అనేది మనకు మహాభారత ఘట్టం మనకు తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి వ్యక్తి జీవితంలో అన్నదానము తప్పకుండా చేయాలి. మనకు అన్న సూక్తము అని ఉన్నది, యజుర్వేదములో వస్తుంది. యజుర్వేదములో వచ్చినటువంటి అన్న సూక్తం చెబుతుంది. ఏమని చెబుతుంది అంటే, అన్నం బహుకుర్వీత, అన్నం బహుకుర్వీత అంటే అన్నాన్ని బహు విధములుగా సన్మానించాలి, అంటే అన్నాన్ని గౌరవించాలి అని మనకు శాస్త్రం చెప్తుంది, యజుర్వేదం చెప్తుంది. అన్నం న నింద్యాత్, అన్నాన్ని
నిందించకూడదు అని మన శాస్త్రం చెబుతుంది. మన సత్రంలో కూడా ఎంతో భక్తి భావనతో మనం నిత్యాన్నదానం చేస్తూ ఉంటాం కదా. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు అప్పుడప్పుడు మేము ఇట్లా తిరిగినప్పుడు గమనిస్తూ ఉంటాం. ఓ పెద్ద మనిషి మొన్న వచ్చి, ఏమమ్మా రోజు వంకాయనే వండుతారా, వేరే కూర లేదా మీ సత్రంలో అని అన్నాడు. అంటే ఆయన ఏం చేసినట్టు అన్నాన్ని నిందించిన పాపాన్ని మూటగట్టుకున్నాడు. సరే, ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్పారు, భగవంతుడు మాకు ఏమి ఇచ్చాడో అదే పెట్టాము అని వీళ్ళు చెప్పారు. అంటే చూడండి, ఇంట్లో కొడుకుకు కోడలకు భార్యకు ప్రశ్నిస్తాడో లేదో కానీ దానము జరిగే చోట వచ్చి రోజు ఇదే కూరనా, వేరే కూర లేదా అని అడిగాడు. అది నా చెవిలో పడ్డది. సరే, నమస్కారం పెట్టుకున్నాం, వెళ్ళిపోయినాం. కానీ అనుకోకుండా ఆ వ్యక్తి ఏం మూటగట్టుకున్నట్టు, పాపాన్ని మూటగట్టుకున్నట్టు. అన్నాన్ని ఎప్పుడు నిందించకూడదు. ఇంట్లో కూడా భార్య వంట చేసి వడ్డించినప్పుడు పాపం ఎన్నో కష్టాలు ఉంటుంది. ఉదయం లేచి మనకంటే గంట ముందు లేవాలా, మనం ఒకరినే కాదు పిల్లల్ని చూసుకోవాలా, మిగతా వ్యవహారాలు చూసుకోవాలా, తుడుచుకోవాలా, కడుక్కోవాలా. నీవు టిఫిన్ చేయడానికి ఆ తల్లి దగ్గరికి వచ్చి కూర్చునే వరకు ఆమె తంటాలు ఏమిటో మనం లేచి చూస్తే, ఎందుకంటే మనం టిఫిన్ తల్లి వచ్చే వరకు పండుకొని తింటాం, ఆమె ఏమేం చేస్తుందో మనకు అర్థం కాదు. కాబట్టి అన్ని రెడీగా తెచ్చి ముందలు పెట్టినప్పుడు ఏదో అన్యమనస్కంగా ఏదో పనిలో కొంచెం కారం ఎక్కువైంది అనుకోండి, ఏం చేస్తాం, వెంబడే ఆ ప్లేట్ ఇసిరేస్తాం. బుద్ధి లేదా నీకు, ఇంత కారం చేసినావు, అంత కారం చేసినావు అంటాం. కానీ నీవు నిందించింది నీ భార్యని కాదు, ఎవరిని నిందించినట్టు, అన్నాన్ని నిందించినట్టు. కాబట్టి ఏ కోసలో కూడా ఏ రకంగా కూడా అన్నాన్ని మనము నిందించకూడదు. యజుర్వేదము మనకు చెబుతుంది, అన్నాన్ని గనక నిందించినట్టయితే ఉత్తర జన్మల్లోపల తినడానికి తిండి గతి లేనటువంటి దౌర్భాగ్య స్థితిలో జన్మిస్తాడు ఆ వ్యక్తి అని చెప్పి మనకు యజుర్వేదం చెబుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము అన్నమును నిందించకూడదు. అన్నం న నింద్యాత్, అన్నం నా పరిచక్షీత, అన్నాన్ని దొంగిలించకూడదు, అన్నాన్ని దొంగిలించకూడదు. అంతేకాదు, డబ్బుకు ఎక్కడైతే అన్నాన్ని విక్రయిస్తారో అక్కడ అన్నాన్ని గనక స్వీకరించినట్టయితే నీవు పాపాన్ని మూటగట్టుకుంటావు, ఉత్తర జన్మలో నీకు తినడానికి అన్నము దొరకదు అని చెప్పి మనకు యజుర్వేదం చెబుతా ఉంది. కాబట్టి పెద్దలు బయట తినరాదు అంటే మనకు అర్థమైలేదు. అరే, యజుర్వేదంలో అన్న సూక్తం ఉన్నది, అన్న సూక్తంలోకి ఇట్లా చెప్పినారు, బయట తింటే గనక ఆ పాపం మూట కట్టుకుంటాము. ఎందుకొరకంటే వాడు ఎట్లా వండుతాడో భగవంతుడికి తెలుసు. వాడు స్నానం చేయడు, పండ్లు దోమడు, ఇంకా కొన్ని వైపులా నోట్ల బ్రష్ పెట్టుకొని తిప్పుతూ ఉంటాడు, కాళ్ళలో చెప్పులు వేసుకొని తిప్పుతూ ఉంటాడు, ఎక్కడెక్కడ గోకుంటా ఏమేం పట్టుకొని ఏమేం వంటలు చేస్తాడో, ఏ చేతులతో ఏమి తెచ్చి పెడతాడో మనకు తెలియదు. కాబట్టి మన పెద్దలు ముందుగానే చెప్పినారు. ఏం చెప్పినారు, ఎక్కడైతే డబ్బుకు అన్నమును అమ్ముతారో అటువంటి ప్రదేశాల్లో గనక నీవు తిన్నట్టయితే నీవు పాపాన్ని మూటగట్టుకుంటావు, ఉత్తర జన్మల్లో నీకు అన్నము దొరకదు అని చెప్పి మనకు శాస్త్రం చెప్పింది. కాబట్టి మనము అన్నాన్ని దొంగలించరాదు. పోయి డబ్బు పెట్టి కొంటే కూడా అన్నాన్ని దొంగలించిన పాపకర్మ కిందికే మన శాస్త్రం లెక్క వేస్తుంది. కాబట్టి మనము ఈ రకంగా జాగ్రత్తగా ఉండాలి అన్నం విషయంలో అని చెప్పి మనకు చెబుతుంది. అంతేకాకుండా భగవద్గీతలో మనకు 15వ అధ్యాయం పురుషోత్తమ యోగం 14వ శ్లోకం చెప్తుంది, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యం చతుర్భుజం. నేనే ఆ అన్నాన్ని 4 విధాలుగా నేను జీర్ణమయ్యేటట్టు చేస్తాను అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. మరి లోపల కూర్చొని నీవు తిన్నదాన్ని నేనే 4 విధాలుగా విభజిస్తాను అని చెప్పి ఇంత స్పష్టంగా శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినాక నీవు చెత్తా చెదారమంతా తిని, నీ ఇంట్లోనికి ఒక వ్యక్తి వచ్చాడు అనుకోండి కదా, కింద గులాబీ పువ్వు పడ్డది అనుకోండి, గులాబీ పువ్వు తీసియమంటే ఏం చేస్తాడు, సంతోషంగా తీసిస్తాడు.
లేదా ఒక గ్లాసు పడ్డది, దాన్ని తీసియమంటే సంతోషంగా తీసిస్తాడు. లేదు ఒక పూజా కార్యక్రమం జరిగింది, అక్షంతలు పడ్డాయి, జర వదిన ఏమనుకోక జర అంటే ఆమె సంతోషంగా సాఫ్ అంటుంది. కానీ మోర్లో ఉన్న బురద తీసుకొచ్చి ఇంట్లో వేసి తూడు అంటే చుట్టం ఏం చేస్తాడు? ఇంట్లో ఉన్నటువంటి ఎవరికైనా చెప్తే అంతే సంతోషంగా భక్తిగా తుడుస్తారా? తుడవరు. మరి నీవు పనికిమాలిన చెత్తనంతా నీ పొట్టలో వేసి శ్రీకృష్ణ పరమాత్మునికి స్వామి ఇప్పుడు నీవు 4 విధాలుగా విభజించు అంటే ఆ స్వామి ఏమనుకోవాలా? అంటే మీరు తిన్న చెత్తా చెదారాన్ని మొత్తం 4 విధాలుగా ఆ స్వామి మార్చాలనా? ఇది ఆలోచించాలి. ఎందుకంటే స్వామి చెప్తున్నాడు భగవద్గీతలో, పచామ్యన్నం చతుర్విధం, 4 విధాలుగా నీవు తిన్న ఆహారాన్ని నేనే విభజిస్తాను అని చెప్పి చెప్తా ఉన్నాడు. కాబట్టి తినే ముందు ఆలోచించాలి, నేను తినకూడని వస్తువు తిని స్వామి ద్వారా దాన్ని శుద్ధీకరింపజేసి పాపాన్ని మూటగట్టుకోకూడదు, పవిత్రమైనటువంటి ఆహారాన్ని నేను స్వీకరించాలి అనేటటువంటి భావనతో తినే ప్రతి ముద్ద ముందు ఆలోచించి లోపల శ్రీకృష్ణుని ధ్యానం చేసుకుని కనుక మనము మన ఆహారాన్ని సేవించినట్టయితే మనకు పాపము మూటగట్టుకోకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అన్నదానము చేసినట్టయితే ఎంతటి ఫలితం ఉంటుందో మనం తెలుసుకున్నాం. ఈరోజు అన్నపూర్ణాదేవి అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చింది కాబట్టి అన్య విషయం కాకుండా అమ్మవారికి సంబంధించినటువంటి ఒక 2 విషయాలు చెబితే బాగుంటుంది అనేటటువంటి దృష్టికోణంతో అన్నం యొక్క మాహాత్మ్యాన్ని, అన్నాన్ని ఎలా స్వీకరించాలి, ఎలా స్వీకరించకూడదు, అన్నదానం యొక్క మాహాత్మ్యం ఏమిటి అనేటటువంటిది మనమందరం కూడా తెలుసుకున్నాం. మరి అన్నదానం చేస్తే లాభం ఏమిటి అంటే దానికి కూడా శాస్త్రం ఏం చెబుతుంది అంటే వనే రణే శత్రు జలాగ్ని మధ్యే, వనే రణే శత్రు జలాగ్ని మధ్యే మహార్ణవే పర్వత మస్తకేవ సుప్తం ప్రమత్తే విషమస్థితం వా రక్షంతి పుణ్యాని పురాకృతాని. శాస్త్రం చెప్తుంది వనే రణే శత్రు జలాగ్ని మధ్యే. వనే నీవు అడవిలో ఉన్న, రణే యుద్ధములో ఉన్న, శత్రువుల మధ్యలో ఉన్న, అగ్ని కీలకల మధ్యలో ఉన్న, మహార్ణవే పర్వత మస్తకేవ పర్వతం యొక్క అగ్రభాగాన ఉన్న, సుప్తం నిద్రావస్థలో ఉన్న, ప్రమత్తే మత్తులో ఉన్న, విషమస్థితి అత్యంత కఠినమైనటువంటి దుఃఖమైనటువంటి కష్టస్థితిలో ఉన్న, రక్షంతి పుణ్యాని పురాకృతాని. నీవు ఏ దశలో ఉన్నప్పటికీ, నేను మాత్రం హిమాలయ పర్వతం ఎక్కినా పై అంచులో ఉన్నా నాకు ఇప్పుడు కష్టం వచ్చింది, ఎవడ్రా కాపాడేవాడు? నేను అడవిలో మధ్యలో వచ్చేసినా ఇప్పుడు నాకు కష్టం వచ్చింది, ఎవడ్రా కాపాడేవాడు? నేను యుద్ధములో మధ్యలో వచ్చిపోతే చిక్కుకుపోయినా ఈ యుద్ధంలో నన్ను ఎవరు కాపాడేటటువంటి వాడు? నేను నిద్రలో పడుకున్న వేగంగా ఒక లారీ వస్తే నాకు ఎవడు కాపాడేటటువంటి వాడు? నేను ఏదో మత్తులో ఉన్నా నాకు కష్టం వస్తే ఎవడు కాపాడేటటువంటి వాడు? నీవు ఏ స్థితిలో ఉన్నా కూడా నిన్ను కాపాడేటటువంటిది ఏమిటి అంటే రక్షంతి పురాకృతాని. నీవు చేసినటువంటి పూర్వ పుణ్యము ఏదైతే ఉంటుందో ఆ పుణ్యము నీకు ఏ సమయంలో నిన్ను ఎప్పుడు ఎక్కడ ఎట్లా రక్షించాలో అట్లా ఆ పుణ్య ఫలము నిన్ను రక్షించి తీరుతుంది అని చెప్పి శాస్త్రం మనకు చెబుతుంది. కాబట్టి మనము ఆ పుణ్యాన్ని మూటగట్టుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మనము సంపాదించుకున్నటువంటి బంగారు ఒక సమయానికి మనకు అక్కరకు వస్తుందో లేదో, మనము కూడబెట్టుకున్నటువంటి డబ్బు ఒక సమయానికి అక్కర వస్తుందో లేదో, మనము సంపాదించుకున్నటువంటి స్థాయి, కీర్తి, ప్రతిష్టలు ఒక సమయానికి మనకు అక్కరకు వస్తాయో లేదో, మనం చేస్తున్నటువంటి ఉద్యోగం ఒక సమయానికి మనకు అక్కర వస్తుందో లేదో, కానీ ఇది తథ్యం, ఇది రాసి పెట్టుకోండి, సంశయము లేనటువంటిది. నీవు చేసినటువంటి పుణ్యము మాత్రం నీకు అవసరమైనప్పుడు ఖచ్చితంగా నీకు అక్కరకు వస్తుంది. ఇది శాస్త్ర వచనం. శాస్త్రం ఎప్పుడూ కూడా తప్పు చెప్పడానికి, తప్పు కావడానికి వీలు లేదు. కాబట్టి ఈ శాస్త్ర వచనం పైన అందరూ కూడా ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండి డబ్బు మూటగట్టుకోండి.
తప్పు కాదు. దానితో పాటు పుణ్యాన్ని కూడా మూటగట్టుకునేటటువంటి ప్రయత్నాలు చేయండి. ఆ సద్బుద్ధిని అమ్మవారే మనకు కలిగించాలి. అమ్మవారి అనుగ్రహం వల్ల మీరు, మీ కుటుంబము, మీ పిల్లలు, మీ సంసారం మొత్తం కూడా సుఖ సౌఖ్య సంతోషాలతో కలకాలము వర్ధిల్లాలి అని చెప్పి ఆ జగన్మాత పాదాల చెంత ప్రార్థన చేస్తూ ఈ 4 మాటలను అమ్మవారి పాదాలకు సమర్పణ చేస్తూ హరి ఓం తస్సత్. కాయేన వాచా మనసేంద్రియేవ బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావ కరోమి యద్దే సకలం పరస్మై నారాయణ ఇది సమర్పయామి. సర్వం శ్రీ మహాలక్ష్మి చరణారవిందార్పణమస్తు. ఇదం నమమ. శ్రీమాత్రే నమః. बोलो गो माता की, गंगा माता की, भू माता की, तुलसी माता की, बोलो सब साधु संतन की, सनातन धर्म की. श्रीमात्रे नमः. श्रीमात्रे नमः. श्रीमात्रे नमः. महालक्ष्मी माता की जय. हर नमः पार्वती पतये हर हर महादेव. अवधूत चिंतन श्री गुरुदेव दत्ता.